సహోదరి సహోదరులారా, తిరుసభ కట్టడలో మొట్టమొదటి కట్టడ ఆదివారములోను అప్పు పండగల్లోనూ శరీర కష్టమైన పనులు చెయ్యక నిండు దివ్య బలి పూజలో ఎవరైతే పాల్గొన్నారో వారు చావైన పాపాన్ని మూటగట్టుకుంటున్నారు. ఏ పాపం? చావైన పాపం. ఆదివారం రోజున ఎవరైతే నిండు దివ్య బలి పూజలో పాల్గొన్నారో వారు పునరుత్థానుడైన యేసు ప్రభుని మహిమ కలిగిన దేహంలో పాలిభాగస్తులు కాకుండా పోతున్నారు. కాబట్టి ఎవరైతే ఆదివారం రోజున దివ్య బలి పూజలో పాల్గొన్నారో వాళ్ళు మూటగట్టుకునే పాపం చావైన పాపం. గుర్తుపెట్టుకోండి. అది చిన్నపిల్లలైనా, అది యువకులైనా, అది స్త్రీలైనా, అది పురుషులైనా, అంతకంటే ఇక ఘోర పాపం మరోది ఉండదేమో. కాబట్టి మనకు దేవుడు 6 రోజులు ఇచ్చారు. మొదటి రోజు 7వ రోజు, సో అంటే ఆదివారం. ఈ రోజున తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ఎందులో పాల్గొనాలి? దివ్య బలి పూజలో పాల్గొనాలి. కాబట్టి ఎందుకంటే చాలామంది ఆదివారం కూడా దివ్య బలి పూజకు రాకుండా అనేకమైన పనులతో సతమతమైపోతున్నారు. దానివల్ల నష్టపోయేది నీ ఆత్మదీపము రోజు రోజుకి ఆరిపోతుంది. నీ ఆత్మదీపం ఎప్పుడైతే రోజు రోజుకి ఆరిపోతుందో నీ ఇంటిలో చీకటి వస్తుంది. నీ ఇంటిలో ఎప్పుడైతే చీకటి వస్తుందో అప్పుడు సాతానుడు అడుగు పెడతాడు. ఎప్పుడైతే సాతానుడు అడుగు పెడతాడో కష్టాలు, కన్నీళ్ళు, వేదనలు, బాధలు, ఆర్థికపరమైన నష్టాలు, అనారోగ్యపరమైన నష్టాలు, ఇలాంటివన్నీ మన జీవితంలో చోటు చేసుకుంటాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆదివారం దివ్య బలి పూజ మానుకోకూడదు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇక ఈరోజున పండగ. ఏం పండగ? మోక్షారోహణ పండగ. అంటే యేసు ప్రభు వారు పరలోకానికి వెళ్ళినటువంటి రోజు ఈరోజు. ఈస్టర్ పండగ రోజు నుండి ఈ రోజు వరకు మొత్తం 40 రోజులు. ఎన్ని రోజులు? 40 రోజులు. ఈ 40 రోజులు కూడా యేసు ప్రభు వారు ప్రజల మధ్యలో సంచరిస్తున్నారు. ఏ యేసు ప్రభు అంటే పునరుత్థానుడైన యేసయ్య ప్రజల మధ్యలో తిరుగుతూ ఉన్నాడు. తిరిగి నేను మరణించా, నేను తిరిగి లేచా, నేను మృతుడను కాను, నేను సజీవుడని, మీరు ఎదురు చూస్తున్న మెస్సయ్యాని నేనే, నేను నిజమైన దేవుణ్ణి అని వాళ్ళందరికీ 40 రోజుల పాటు అపోస్తులకి, విశ్వాసులకు, స్త్రీలకు, మగ్దలా మరియమ్మకు, సలోమి అమ్మకు, తదితర అందరికీ కనిపించారు, దర్శనమిచ్చారు. ఇక ఎన్నో రోజు? ఈరోజు 40వ రోజు. 40వ రోజున ఆయన తండ్రి దగ్గరికి వెళ్ళిపోయాడు. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు నా ప్రశ్న, యేసయ్య మన మధ్యలోనే ఉండకుండా పరలోకానికి ఎందుకు వెళ్ళారు? ఓకే, వెరీ గుడ్. దేవుడు దీవించునుగాక. ఆమేన్. రెండవది ఇంకా వెరీ గుడ్. పరిశుద్ధాత్మ దేవుని భూలోకానికి పంపించడానికి. వెరీ గుడ్. ఇంకా వెరీ గుడ్. తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి. వెరీ గుడ్. 3 సమాధానాలు. ఒకటి, మన కోసం పరలోకముల స్థలమును. రెండవది, పరిశుద్ధాత్మ దేవుణ్ణి మన మధ్యకు పంపించడం. మూడవది, తండ్రి చిత్తాన్ని. ఇంకా ఆలోచించండి. యేసయ్య పరలోకానికి ఎందుకు వెళ్ళారు? కొనిపోబడల, తనంతట తానుగా వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడంటే 4 కారణాలు ఉన్నాయి. 4-5 ఉన్నాయి. అవన్నీ బైబిల్ ఆధారంగా చేసుకొని చూద్దాం. మొదటి కారణం,
యోహాను శుభవార్త 16వ అధ్యాయము 17వ వచనం. అమ్మా మనీషా చదువు. యోహాను శుభవార్త 16వ అధ్యాయం 17వ వచనంలో యేసయ్య మోక్షానికి ఎందుకు వెళ్ళాడో తెలియచేస్తారు. చదువమ్మా. కనుక ఆయన శిష్యులలో కొందరు 16వ అధ్యాయము 7వ వచనం. అయినను నేను వెళ్ళుట మీకు శ్రేయస్కరమని మీతో నిజముగా చెప్పుచున్నాను. చాలమ్మా. యేసయ్య అంటున్నాడు, నేను పరలోకానికి వెళ్ళటం మీకే మంచిది. యేసయ్య పరలోకానికి వెళ్ళటం ఎవరికి మంచిదట? మనందరికీ మంచిది. ఏంటి ఆ మంచి అనంటే, ఒకటి, యశోద చెప్పినట్లుగా పరలోకములో మనకి స్థలమును సిద్ధం చేయటానికి. యోహాను శుభవార్త 14వ అధ్యాయము 2-3 వచనాలు. కోటేశ్వరమ్మ. నా తండ్రి గృహమున అనేక నివాస స్థలములు కలవు. లేకున్నచో నేను మీతో అట్లా చెప్పను. నేను మీకు ఒక నివాస స్థలమును సిద్ధము చేయబోచున్నాను. నేను వెళ్ళినచో మీకు ఒక నివాస స్థలమును సిద్ధపరిచి మరలా వత్తును. నేను ఉండు స్థలములనే మీరును ఉండునట్లు మిమ్ము నా యొద్దకు చేర్చుకొందును. ప్రైజ్ ద లార్డ్. అక్కడ మొట్టమొదటి పదం ఎవడంటే నా తండ్రి గృహమున. ఇక్కడ నా తండ్రి గృహము అంటే భూలోకము కాదు. నా తండ్రి గృహము అనగా పరలోకం. పరలోకము అనగా దేవుని రాజ్యము. పరలోకం అనగా నూతన యెరూషలేము. పరలోకం అనగా నూతన సియోను పట్టణం. కనుక యేసయ్య అంటున్నాడు, నూతన యెరూషలేములో, నూతన పట్టణములో, లేదా పరలోక రాజ్యములో, లేదా నా తండ్రి దగ్గర అనేకమైన నివాస స్థలాలు ఉన్నాయి. అయితే అక్కడకు నేను వెళ్ళి మీకోసం స్థలం సిద్ధం చేసి మరలా వచ్చి నేను మిమ్మల్ని తీసుకొని పోయి నేను ఉండు చోటనే మీరు కూడా ఉండునట్లు చూస్తాను అన్నాడు. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి యేసయ్య పరలోకానికి ఎందుకు వెళ్ళారు అనంటే, ఒకటి, స్థలం సిద్ధం చేయటానికి, మరలా మన మధ్యకి రావటానికి, మనల్ని అక్కడికి తీసుకుని వెళ్ళి మనం ఆయనతో, ఆయన మనతో ఉండటానికి. అయితే ఆయన వెళుతూ 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 కొన్ని ఆత్మలు పట్టుకెళ్ళాడు. ఎఫెసీయులకు రాసిన లేఖ, పునీత పౌలు గారు ఎఫెసీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయం 8వ వచనంలో చూద్దాం. ఆయన అత్యున్నత స్థలమునకు ఎక్కి వెళ్ళినప్పుడు చెరలోని వారిని జయించి వెంట తీసుకొని ఎవరిని తీసుకెళ్ళాడట? చెరలో ఉన్న వారిని ఆయన వెంట తీసుకెళ్ళాడు. అంటే 40వ రోజున, అనగా ఇలాంటి రోజున యేసయ్య చెరసాలలో ఉన్న ఆత్మలని తనతో పాటు తన తండ్రి గృహానికి తీసుకొని వెళ్ళాడు. అయితే నా ప్రశ్న ఏంటంటే, ఈ చెరలో ఉన్న ఆత్మలు ఎవరు? అపోస్తలులు. ఇంకా నెక్స్ట్ పేతురు గారు రాసినటువంటి మొదటి లేఖ. ఈ చెరలో ఉన్న ఆత్మలు ఎవరో చూద్దాం. పేతురు గారు రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయము 19-20 వచనాలు చదువుదాం. చదువమ్మా. పేతురు గారు రాసినటువంటి మొదటి లేఖ 3వ అధ్యాయము 19-20 వచనాలు చదువుకుందాం. ఆయన చెరయందు ఉన్న ఆత్మల యొద్దకు ఆత్మరూపమున వెళ్ళి వారికి బోధించెను. ఇక్కడ చెరయందు ఉన్న ఆత్మల దగ్గరికి వెళ్ళారు. ఇప్పుడు చెరసాలలో ఉన్న ఆత్మలు ఎవరు? 20వ వచనం చదివితే అర్థమవుతుంది.
నోవా ఓడను నిర్మించుచున్న రోజులలో దేవునికి విధేయులు కాని వారి ఆత్మలే ఇవి. అప్పుడు దేవుడు వారి కొరకు సహనముతో వేచి ఉండను కదా. ఓడయందలి కొద్ది మందియే, కేవలము 8 మంది మాత్రమే జలము నుండి రక్షించబడిరి. ప్రైజ్ ద లార్డ్. మీకు అర్థం కావాలంటే యేసయ్య అత్యున్నత స్థానానికి ఎక్కిపోయినప్పుడు కొన్ని ఆత్మలను, చెరయందు ఉన్న ఆత్మలను పరలోకానికి తీసుకొని వెళ్ళారు. ఈ చెరయందు ఉన్న ఆత్మలు ఎవరు అనంటే బైబిల్ వాక్యాన్ని ఆధారంగా చేసుకొని చూస్తే దేవుని బిడ్డలారా, నోవా దినములలో నోవా పడవను నిర్మించినప్పుడు 8 మంది మాత్రమే పడవలోకి వెళ్ళారు. మిగిలిన వారందరూ అవిధేయులు, మిగిలిన వారందరూ అవిశ్వాసులు, మిగిలిన వారందరూ దేవుణ్ణి ధిక్కరించిన వారు. ఇలా అవిధేయులు, అవిశ్వాసులు, దేవుణ్ణి ధిక్కరించిన వారందరూ జలప్రళయములో సమసిపోయారు, నాశనం అయిపోయారు. ఇలా జలప్రళయములో ప్రాణాలు కోల్పోయినటువంటి వారి ఆత్మలే, అవిధేయుల ఆత్మలే ఎందులో బంధింపబడ్డాయి? చెరసాలలో బంధింపబడ్డాయి. ఇలా చెరసాలలో బంధింపబడినటువంటి వారి ఆత్మల దగ్గరికి దేవుడు ఆత్మరూపమును వెళ్ళి వారికి వాక్యాన్ని బోధించి ఈ 40వ రోజున ఆత్మలలో విశ్వసించిన వారందరినీ పరలోకానికి తీసుకెళ్ళాడు. ఆ ఆత్మలే పరలోకానికి కొనిపోబడిన ఆత్మలు. అర్థమైన వాళ్ళు చప్పట కొట్టండి. అర్థమైనట్టు మాత్రం నటించమాకండి. ప్రైజ్ ద లార్డ్. అందుకే ఎఫెసీలు 4:8 ఏముంది? సుప్రజ నువ్వే చదవాలి, అది నువ్వు చదివిందే కదా. అతడు అత్యున్నత స్థానానికి ఎక్కిపోయినప్పుడు, అత్యున్నత స్థానం అంటే ఏంటి? పరలోకం. ఆ స్థానానికి ఎక్కిపోయినప్పుడు ఆయన వెళుతూ వెళుతూ చెరలో ఉన్న ఆత్మలని తీసుకెళ్ళారు. చెరలో ఉన్న ఆత్మలు ఎవరు అంటే అవిధేయులైన ఆత్మలు, అవిశ్వాసులైన ఆత్మలు, అపవిత్రులైన వాళ్ళ దగ్గరికి యేసయ్య ఆత్మరూపమున వెళ్ళి వాక్యమును బోధించి విశ్వసించిన వారందరినీ ఎక్కడ తీసుకెళ్ళాడు? అత్యున్నత స్థానానికి తీసుకెళ్ళాడు. అందుకే ఆయన ఎక్కడికి వెళ్ళాడు? పరలోకానికి వెళ్ళాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి యేసయ్య పరలోకానికి ఎందుకు వెళ్ళాడు అంటే, ఒకటి మనకి పరలోకములో స్థలమును సిద్ధం చేయటానికి, రెండవది చెరలో ఉన్న ఆత్మలని పరలోకానికి తీసుకొని పోవటానికి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇక రెండవది ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరి కోసం పరలోకములో తండ్రికి ప్రార్థన చేయటం కోసం ఆయన పరలోకానికి వెళ్ళాడు. హెబ్రీలకు రాసిన లేఖ, జ్యోతి, నూతలపాటి జ్యోతి, హెబ్రీలకు రాసినటువంటి లేఖ 7వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుకుందాం. ఆయన ప్రజల పక్షమున దేవునికి మనవి చేయుటకు శాశ్వత జీవి అయి ఉన్నాడు, శాశ్వత జీవి అయి ఉన్నాడు. అర్థమైందా? యేసయ్య శాశ్వతమైన లోకానికి ఎక్కిపోయాడు, తండ్రి గృహానికి ఎక్కిపోయాడు. ఎందుకు వెళ్ళాడు అంటే మన తరపున మన కోసం తండ్రికి మనవి చేయటానికి వెళ్ళాడు అని వాక్యం పలుకుతుంది. అంటే మన కోసం యేసయ్య ఎప్పుడు పరలోకంలో ప్రార్థన చేస్తూనే ఉంటాడు. అందుకే హెబ్రీలకు రాసిన లేఖలోనే 9వ అధ్యాయంలో 24వ వచనంలో చదివితే నూతలపాటి మార్తమ్మ, నిజమైన పవిత్ర స్థలము పోలిన ప్రవేశించెను, పరలోకములో క్రీస్తు ప్రవేశించెను. మన పక్షమున దేవుని సన్నిధిలో, మన పక్షమున దేవుని సన్నిధిలో నిలిచి ఉన్నాడు. యూదులు ప్రధాన యాజకులు నిజమైన పవిత్ర స్థలమును పోయిన మానవ నిర్మితమగు పవిత్ర స్థలమునకు క్రీస్తు ప్రవేశించలేదు. ఎక్కడ ప్రవేశించాడు? పరలోకమున ప్రవేశించి మన పక్షమున దేవునితో
అంటే మన పక్షాన ప్రార్థన చేసేది ఎవరు? యేసయ్య. కాబట్టి దేవుని బిడ్డలారా, యేసయ్య శాశ్వత జీవి అయి ఉండి శాశ్వత లోకమైనటువంటి పరలోకములో చేరుకొని తండ్రి దగ్గరికి వెళ్ళి ఆయన మన కోసం అనునిత్యం ప్రార్థన చేస్తూనే ఉంటాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మీరు అనొచ్చు, ఫాదర్ గారండి మరి మేము ప్రార్థన చేస్తున్నాగా మా ప్రార్థనకి సమాధానం రాదా అన్న ఆలోచన మీకు రావచ్చు. మనము చేసే ప్రార్థన యేసయ్య దగ్గరికి చేరితే యేసయ్య తండ్రి దేవుడికి మొరపెట్టుకుంటాడు. అయితే ఒక చిన్న విషయం చెబుతా వినండి. దేవుడు మనకి ఎప్పుడు ఏది ఎలా ఇవ్వాలో బాగా తెలుసు. ఉదాహరణకి 75 ఏళ్ల వయసులో దేవుడు అబ్రహాముకి వాగ్దానం చేశాడు. ఏమిస్తానని? నీ గర్భమున పుట్టినవాడే నీకు వారసుడవుతాడని. 75 ఏళ్ల వయసులో వాగ్దానం చేసిన దేవుడు 100 ఏళ్ల వయసు వచ్చినప్పటికీ కూడా అబ్రహాముకి పిల్లలు పుట్టల. ఎప్పుడు గర్భఫలం ఇచ్చాడు? 100 ఏళ్ల వయసులో లేదా 99 ఏళ్ల వయసులో దేవుడు ఇస్తాడు. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, దేవుడు నీ ప్రార్థన వింటున్నాడు. నీ ప్రార్థనకి సమాధానం ఇవ్వట్లేదంటే ఆయన మర్చిపోయినట్టు కాదు, ఆయన అశ్రద్ధ చేసినట్టు, ఆయన ఆలస్యం చేస్తున్నాడంటే నేను మర్చిపోయినట్టు కాదు. ఆయన దృష్టిలో ఎప్పుడు నువ్వు గుర్తుంటావు. కానీ నీకు అవసరమైనప్పుడు దేవుడు తీసుకొచ్చి నీ చేతిలో పెడతాడు. ప్రైజ్ ద లార్డ్. అబ్రహాముకు అవసరమైన సమయంలో ఎవరిచ్చారు? కొడుకునిచ్చాడు. ఉదాహరణకి జకరియా ఎలిజబెత్ అమ్మను చూడండి. వాళ్ళకి ఏం మళ్ళింది? వయసు మళ్ళింది. వయసు మళ్ళినటువంటి వాడికి దేవుడు ఏమిచ్చాడు? గర్భఫల. అసలుకి దేవుడి చిత్తం ఏంటంటే యేసు ప్రభు కంటే ముందు 6 నెలలు యోహాను గారు పుట్టాలి. యేసు ప్రభు రావటానికి ఆయన మార్గాన్ని సిద్ధం చెయ్యాలి. మరి జకరియా ఎలిజబెత్ అమ్మ ఎప్పటి నుంచో దేవుడికి ప్రార్థన చేస్తూ ఉన్నారు. కానీ దేవుడు ఎప్పుడు ఇచ్చాడు? ఆయన అనుకున్న సమయానికి, ఆయన చిత్తాన్ని నెరవేర్చే సమయానికి దేవుడు వాళ్ళకి గర్భఫలాన్ని ఇచ్చాడు. మన తరపున యేసయ్య ఎప్పుడు ప్రార్థన చేస్తూనే ఉంటాడు. అందుకే ప్రతిరోజు ఉదయాన్నే ప్రార్థనతో ప్రారంభించాలట, ప్రతిరోజు సాయంత్రాన్ని ప్రార్థనతో ముగించాలట. కానీ ఎడతెగక ప్రార్థన చేయాలి. నేను మరలా చెబుతున్నా, ప్రతిరోజు ఉదయాన్ని ప్రార్థనతో ప్రారంభించు, ప్రతిరోజు సాయంత్రాన్ని ప్రార్థనతో ముగించు. కానీ ప్రతిరోజు ఎడతెగక ప్రార్థన చేయాలి, పట్టుదలతో ప్రార్థన చేయాలి, కృతజ్ఞతాపూర్వకమైన హృదయంతో ప్రార్థన చేయాలి. కావాల్సింది పొందుకునే వరకు మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయుటలో మాత్రం విసిగిపోకూడదు, ప్రార్థన చేయటంలో మాత్రం అలసిపోకూడదు, ప్రార్థన చేయటంలో భారం అనేది ఉండకూడదు. కాబట్టి దేవుని బిడ్డలారా, మన తరపున ఒక ఆయన ఉన్నాడు పరలోకంలో. ఎవరైనా? యేసయ్య. మన తరపున దేవుడికి మనవి చేస్తారు, మనం యేసయ్యకి. అందుకే మీకు చూస్తే యోహాను శుభవార్తలోనే 14వ అధ్యాయం చూస్తే అక్కడ అంటాడు, ఏమంటారు చూద్దామా? 16వ వచనం. దాసరి కరుణ కుమారి, నేను తండ్రిని ప్రార్థించెదను. ఒక నిమిషం అమ్మా, ఏమన్నాడు అక్కడ? దాని ముందు చూస్తే 14వ అధ్యాయం అంతా చూస్తే ఏమంటది? నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నేను తండ్రి దగ్గరికి వెళుతున్నాను, మీకోసం ఆదరణకర్తను పంపిస్తానని చెబుతున్నాడు. ఆయన అంటాడు, నేను తండ్రి దగ్గరికి వెళ్ళిన తర్వాత నేను తండ్రికి ప్రార్థన చేస్తాడట. అంటే దాని అర్థం ఏంటి? యేసయ్య పరలోకములో మన కోసం అనునిత్యం ప్రార్థన చేస్తూనే ఉంటాడు. ఎందుకనగా ఆయన శాశ్వత జీవివై ఉన్నాడు. ఆయన ప్రార్థన దేవుడు, తండ్రి దేవుడు ఎప్పుడు కూడా త్రోసివేసే దేవుడు కాదు. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అయితే పోయిన వారం ఒక మాట చెప్పాను, మనము ప్రార్థన చేసినప్పుడు ఆత్మని, మనస్సుని ఎత్తిపట్టాలి. ఎవరి వైపు? దేవుని వైపు నీ ఆత్మను, నీ మనసుని ఎత్తిపట్టినప్పుడు దేవుడు నీ ప్రార్థన విని నీ ప్రార్థనకి సమాధానం ఇస్తాడు. తన చిత్తాన్ని నీకు
చేస్తాడు. కాబట్టి నువ్వు ఎప్పుడు ప్రార్థన చేసినా నీ ఆత్మను, నీ మనస్సును, నీ దేహాన్ని దేవుని వైపు ఎత్తిపట్టి ప్రార్థన చేస్తే దేవుడు నీకు సమాధానము ఇస్తాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక సో యేసయ్య పరలోకానికి ఎందుకు వెళ్ళాడంటే అనునిత్యం మన కోసం ప్రార్థన చేయటానికి. ఇక మూడవది సుప్రజ చెప్పినట్టుగా పవిత్రాత్మ దేవుని వసగటానికి, ఆ పవిత్రాత్మ దేవుని వరాలను మనకి ఇవ్వటానికి. చాలా జాగ్రత్తగా వినండి. యేసయ్య పరలోకానికి ఎందుకు వెళ్ళాడంటే ఒకటి పరిశుద్ధాత్మ దేవుని మనకి ఇవ్వటానికి, ఆ పరిశుద్ధాత్మ దేవుని వరాలు మనము పొందుకోవటానికి, ఆ పరిశుద్ధాత్మ దేవుని ఫలాలను మనం అనుభవించటం కోసం ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు వాక్యంలోకి వెళ్దామండి. యోహాను శుభవార్త నాగజ్యోతి, గోసాల నాగజ్యోతి 14వ అధ్యాయము 16-17 వచనాలు. నేను తండ్రిని, మైక్ తీసుకోమా, నేను తండ్రిని ప్రార్థించేదను మీతో ఎల్లప్పుడూ ఉండుటకు మరొక ఆదరణకర్తను ఆయన మీకు అనుగ్రహించును. ఎవరు వస్తారట? నేను ఒక ఆదరణకర్తను అనుగ్రహించదును. తర్వాత చదవమ్మా. ఆయన సత్యస్వరూపియగు ఆత్మ లోకము ఆయనను పొందజాలదు. చాలమ్మ. కాబట్టి అంటున్నారు, ఇదిగో నేను వెళతాను, పవిత్రాత్మ దేవుని మీ మధ్యకి పంపిస్తాను అని చెప్పేసి వాక్యం పలుకుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, అందుకే యోహాను శుభవార్త 16వ అధ్యాయం 7వ వచనం చదవండి. అయినను నేను వెళ్ళుట మీకు శ్రేయస్కరమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను వెళ్ళనిచో ఓదార్చువాడు మీ యొద్దకి రాడు. అర్థమైందా? ఇక్కడ ఓదార్చువాడు అనగా ఎవరు? పవిత్రాత్మ దేవుడు. ఈయన పరలోకానికి వెళితేనే ఆయన మన మధ్యకి వస్తాడు. ఈయన వెళితేనే వస్తాడు, ఈయన వెళ్ళకపోతే ఆయన. అందుకే అన్నాడు చూడండి, ఆయన నేను వెళ్ళనిచో ఓదార్చువాడు మీ యొద్దకి రాడు, నేను వెళ్ళినచో అంటే నేను వెళితే ఆయనను మీ యొద్దకి పంపెదను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. యేసయ్య పరలోకానికి ఎందుకు వెళ్ళాడంటే పరిశుద్ధాత్మ దేవుణ్ణి మన మధ్యలోనికి, మనలోనికి పంపించటానికి వెళ్ళాడు ఆయన. అయితే వచ్చిన పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? నీతిని గూర్చియు, తీర్పును గూర్చియు, సత్యమును గూర్చియు తెలియచేస్తాడని ఉంది. నేనేమంటానంటే వచ్చిన పరిశుద్ధాత్మ దేవుడు మనకు వరాలు ఇస్తాడు, ఫలాలు ఇస్తాడు. ఏమిస్తాడు? వరాలు, ఫలాలు ఇస్తాడు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి లేఖ 12వ అధ్యాయము 7వ వచనం నుండి 11 వరకు నిదానంగా చదవాలి. యేసు ప్రభు వారు అంటున్నారు, నేను పవిత్రాత్మ దేవుణ్ణి పంపిస్తా, ఆయన మీ మధ్యకి వస్తాడు. వచ్చిన ఆయన ఏం చేస్తాడు? నెక్స్ట్ ప్రేమ్ బాబు చదువు, బాబు సుహాసిని చదువు. అందరి మేలుల కొరకై ఒక్కొక్కరికి ఆత్మ ప్రత్యక్షతను అనుగ్రహింపబడినది. ఒకే ఆత్మ ఒకనికి వివేకపూర్వకమగు వాక్కును, మరి ఒకనికి విజ్ఞానపూర్వకమగు వాక్కును వసగుచున్నాడు. ఒకే ఆత్మ ఒకనికి విశ్వాసమును, మరి ఒకరికి స్వస్థపరచు శక్తిని ఇచ్చుచున్నారు. ఆత్మ ఒకరికి అద్భుతాలు చేయు శక్తిని, మరి ఒకరికి ప్రవచన శక్తిని, వేరొకరికి ఆత్మలు వివరించే శక్తిని ఇచ్చుచున్నారు. ఒకనికి వివిధ భాషలలో మాట్లాడే శక్తిని, వేరొకరికి భాషల అర్థమేంటో వివరించే శక్తిని ఇచ్చుచున్నాడు.
కానీ వీటన్నిటిని చేయు ఆత్మ ఒక్కడే. ప్రైజ్ ద లార్డ్. ఈ వరాలన్నీ ఇచ్చేది ఎవరు? సో యేసయ్య పరలోకానికి వెళితే ఆయన ఆత్మను మన మధ్యకు పంపిస్తే మన మధ్యలోనికి వచ్చిన పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని వరాలతో ఫలాలతో దీవిస్తాడు. అందుకే ఆయన పరలోకానికి వెళ్ళాడు. ఇంకా మీకు అర్థం కావాలంటే ఎఫెసీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 11వ వచనం. జాహ్నవి ఎఫెసీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయం 11వ వచనం. మానవులకు వరములు ఇచ్చినది ఆయనే. ఆయన కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, కొందరిని బోధకులుగాను నియమించెను. ఈ పని చేసింది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు, పవిత్రాత్మ. అందుకే 12వ వచనం చూడండి. క్రీస్తు శరీరము అను సంఘ అభివృద్ధి కొరకై పాటుపడుటకు పవిత్రులు ఎల్లరూ సిద్ధము చేయుటకు ఆయన ఇట్లు వనర్చెను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి వందనం, యేసయ్య వందనం, యేసయ్య స్తోత్రం. కాబట్టి యేసు ప్రభువారు పరలోకానికి ఎందుకు వెళ్ళారు అంటే, ఒకటి పవిత్రాత్మను పంపించటం కోసం. ఆయన వచ్చి ఆదరిస్తాడు, మనల్ని వరాలతో దీవెనలతో నింపుతాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆ యేసు ప్రభు పరలోకానికి ఎందుకు వెళ్ళాడనేది అక్కడ వాక్యంలో తెలియజేస్తుంది. వర్షన్ దేవుని స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇక యేసు ప్రభు వారు పరలోకానికి ఎందుకు వెళ్ళారంటే తండ్రి కుడి ప్రక్కన కూర్చోవటానికి వెళ్ళారు. ఎక్కడ? మార్కు శుభవార్త వెనక నుండి చదవండి. మార్కు శుభవార్త 16వ అధ్యాయము 19వ వచనం. బుడపిల్ల చదువు నువ్వే. ఈ విధముగా ప్రభు అయిన యేసు అమ్మా వారితో పలికిన పిదప పరలోకమునకు కొనిపోబడిన దేవుని కుడి పక్కన కూర్చుని ఉండెను. ఎక్కడ కూర్చున్నారు? యేసయ్య పరలోకానికి ఎందుకు వెళ్ళారు? తండ్రి దేవుని కుడి ప్రక్కన కూర్చోవటానికి ఆయన పరలోకానికి వెళ్ళాడు. అందుకే మన వాక్యం చూసినట్టయితే హెబ్రీలకు రాసిన లేఖలో 1వ అధ్యాయం 3వ వచనం చూస్తే అక్కడ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ హెబ్రీలకు రాసిన లేఖ 1వ అధ్యాయం 3వ వచనం. పాత నిబంధనలు ఎతకాకండి, కొత్త నిబంధనలు ఎతకండి. ఆ కుమారుడు దేవుని మహిమ యొక్క, ఇక్కడ ఆ కుమారుడు అంటే ఎవరు? యేసయ్య. ఏ యేసయ్య? పునరుత్థానుడైన యేసయ్య. పునరుత్థానుడైన యేసయ్య ఎలా కనపడుతున్నాడు? ఆ కుమారుడు దేవుని యొక్క మహిమ తేజస్సుగా ఉన్నాడట. తేజస్సుగా ఉన్నాడు. అతని అచ్చమగు ప్రతిరూపముగాను ఉన్నాడు. శక్తిగల తన వాక్చే విశ్వమునకు ఆధారభూతుడిగా ఉన్నాడు. చదువు. దేవదూతల కంటే 3వ వచనం చదువుతున్నారా? సగం చదవలేదు. మానవులను మొదటి నుంచి చదవాల్సిందే. ఒక్కరు దేవుని మహిమ యొక్క తేజస్సుగాను అతని అచ్చమగు ప్రతిరూపముగాను ఉన్నాడు. ఓకే. శక్తిగల తన వాక్కుచే విశ్వమునకు ఆధారభూతుడిగా ఉన్నాడు. మానవులను
పాపముల నుండి విముక్తిని చేసిన వాడై పరలోకమున సర్వశక్తిమంతుడగు దేవుని కుడి పార్శ్వమున ఎక్కడున్నాడట? యేసయ్య ఇప్పుడు ఎక్కడున్నాడు? దేవుడి కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. యేసయ్య పరలోకానికి ఎందుకు వెళ్ళాడు? దేవుని కుడి ప్రక్కన కూర్చోవటానికి వెళ్ళాడు. కుడి ప్రక్కన కూర్చున్న యేసయ్య ఏం చేశాడు? పవిత్రాత్మను మన మధ్యకి పంపించాడు. కుడి ప్రక్కన కూర్చున్న యేసయ్య ఏం చేశాడు? మనందరి కోసం అనునిత్యం ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. సో పరలోకానికి వెళ్ళిన యేసయ్య ఏం చేశాడు? మన కోసం పరలోక ద్వారాలని తెరిచి, కృష్ణవేనమ్మా ప్రైజ్ ద లార్డ్ లేపండి, తెల్లారింది. సో రాత్రి అందుకే పెందలాడి పడుకోవాలి. అక్కడికి వెళ్ళిపోయాడు. ఆయన కుడి ప్రక్కన కూర్చున్నాడు. మరి మనం ఏడ కూర్చుంటావో రేపు నాకు తెలియదు. ఈడ కూర్చొని నిద్రపోతే ఆడ కూర్చొని నిద్రపోవటానికి అవకాశం లేదు. పోయే నిద్ర అంతా ఏడైపోండి. అర్థమైందా? పోవాల్సిన నిద్ర, ఊగే ఊగుడు, వేసే డ్యాన్సు, వేసే నాటకాలన్నీ ఏడేయండి. ఆయన కాడకపోతే అవన్నీ ఏవి సాగు చెల్లవన్నమాట. సో కాబట్టి యేసయ్య పరలోకానికి ఎందుకు వెళ్ళాడంటే తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని మన కోసం ప్రార్థన చేయటానికి, పవిత్రాత్మ దేవుడిని మన మధ్యకు పంపించి ఆ పవిత్రాత్మ దేవుడు వరాలతో జ్ఞానాలతో నింపటానికి వెళ్ళాడు. ఇక చివరిగా దేవుని బిడ్డలారా, యేసయ్య పరలోకానికి ఎందుకు వెళ్ళాడు? ఎందుకు వెళ్ళాడంటే మనలో 3 విషయాలు ఉండాలి. మొదటిది ప్రేమ, రెండవది విశ్వాసం, మూడవది నిరీక్షణ. ఈ మూడిటిని కూడా బలపరచడం కోసం ఆయన వెళ్ళాడు. కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 13వ అధ్యాయము 13వ వచనం చదవాల్సిన వాళ్ళు చదవాలి. వెనకాల ఉషా ఉంది, చదవమ్మా. ఏ బైబిల్ అయితే ఏమేమి చదవటానికి నీకు గుడికి వచ్చేది తక్కువ, చదవకపోతే అట్ట చదువు. కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 13వ అధ్యాయం 13వ వచనం. కావున విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ అను ఈ 3 గుర్తుపెట్టుకోండి. మనలో ఉండాల్సిన 3 ముఖ్యమైన గుణాలు. మొదటిది ప్రేమ. ఏ ప్రేమ ఇది? శాశ్వతమైన ప్రేమ, అనంతమైన ప్రేమ. అదే దేవుని ప్రేమ. ఆ ప్రేమ లోకమే పరలోకం. ఈ లోకములో ఉన్న ప్రేమ ఏది శాశ్వతము కాదు. మనతో ఏది కలంతకాలము రాదు. అది భర్త ప్రేమైనా, భార్య ప్రేమైనా, బిడ్డల ప్రేమైనా, స్నేహితుడి ప్రేమైనా, స్నేహితురాలి ప్రేమైనా, వాళ్ళు మనతో బ్రతికి ఉన్నంత కాలమే ఆ ప్రేమ ఉంటుంది. కానీ మనము పుట్టక ముందు, మనము పుట్టిన తర్వాత, మనం చనిపోయిన తర్వాత, చివరికి పరలోకానికి చేరిన తర్వాత కూడా మనతో ఉండే ప్రేమ ఏ ప్రేమ? ఇప్పుడు మీరు ఒక మాట అడగాలి. ఫాదర్ గారండి 15 సెకండ్లో 3 సార్లు రెప్పరగొట్టిను, అంత నిద్ర వస్తుంది నీకు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఫాదర్ గారండి, ప్రేమ శాశ్వతమైనది కానప్పుడు ఈ లోకంలో అసలు ఆ ప్రేమ బంధాలు ఎందుకు? ఇప్పుడు భర్త ప్రేమ కొంతకాలం, భార్య ప్రేమ కొంతకాలం, బిడ్డల ప్రేమ కోడళ్ళు అల్లుళ్ళు వచ్చినంతకాలం. మరి అది శాశ్వతమైన కానప్పుడు ఎందుకు? అది నా దగ్గర 2 సమాధానాలు ఉన్నాయి. మొదటి సమాధానం, దేవుడు తోడుగా నీడగా ఉండటం కోసం ఈ ప్రేమ అనే బంధాన్ని పెట్టాడు. అందుకే తోడుగా నీడగా ఉండటం కోసం నారిని నరుణ్ణి చేశాడు. అందుకే చూడండి, పగలంతా ఎంత కొట్టుకున్నా సాయంత్రం అయ్యేసరికే ఆ భార్యాభర్త ప్రేమగా ఉంటారు. అది దేవుడు పెట్టిన బంధం. అది నువ్వు అనుకుంటే వచ్చింది కాదు, నేను అనుకుంటే. అది భార్యాభర్తల బంధంలో ఉన్న గొప్పతనం. అది పగలంతా ఎంత పనులు చేసి అలసిపోయినా, ఒకవేళ పగలంతా తిట్టుకొని అరుచుకున్నా కూడా సాయంత్రం అయ్యేసరికే ఆ భర్త భార్యను పలకరించాలా, ఆ భార్య భర్తని పలకరించాలా. ఇక్కడ మిగిలి ఉంది ఏంటంటే అదే ప్రేమ బంధం. అందుకే దేవుడు అంటాడు, ఆ ప్రేమ బంధాన్ని నరు ఎవరు వేరు చేయక ఉందరుగాక. ఇక రెండవది
రెండవది ఏంటంటే ప్రేమ అనేది చెబుతున్నాను. దేవుడు ఏ స్వరూపుడు అంటే ప్రేమకు రూపం దేవుడు. ఆ దేవుడు నువ్వు నేను నమ్మాం. ఆ దేవుడు నువ్వు నేను ప్రేమిస్తున్నాం. నీలో ఉన్న దేవుని ప్రేమను ఎదుటి వారికి పంచటం కోసమే దేవుడు ఈ ప్రేమ బంధాన్ని పెట్టాడు. నేను మరలా చెబుతా, దేవుడు ప్రేమ స్వరూపుడు. ఆ దేవుడు నీలో నాలో మనందరిలో ఉన్నాడు. మనం ఏం చేయాలా? యేసయ్య చెప్పినట్టు మీరు ఒకరిని ఒకరు ప్రేమించుకోండి. ఎలా ప్రేమించాలంటే అదుగో ఆపదలో ఉన్న వారికి సహాయమును చేసి మనం ప్రేమించాలి. ఇలా ఎప్పుడైతే ఒకరిని ఒకరు ప్రేమించుకుంటూ ఒకరికి ఒకరు సహాయం చేస్తావో నువ్వు పంచే ప్రేమ ఎవరి ప్రేమ? దేవుని ప్రేమ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి ప్రేమ? అందుకే దేవుడు అన్నాడు, ఈ లోకంలో బంధాలు బాంధవ్యాలు ముఖ్యం కాదు. ఏది ముఖ్యం? ప్రేమ. అది ఏ ప్రేమ? శాశ్వతమైన ప్రేమ. మన అందచందాలు చూసి వచ్చే ప్రేమ మనతో కలంతకాలం ఉండదు. అందుకే ఒకసారి మనం ఎవరివి? మనుషులు. శరీరం లోపల ఒకటి ఉంది. ఏంటిది? కాదు, హస్తి పంజరం. ఈ ఎముకలకి కప్పుకున్న తోలుని తీసేయండి, ఆ దేహం ఎంత అందంగా ఉంటుందో. ఎముకల మీద కప్పబడిందే తోలు. ఈ తోలును బట్టి వచ్చేదే అందం. అసలు నువ్వు ఎంత అందంగా ఉన్నావో తెలియాలంటే తోలు తీసేయండి, అసలు నీ దగ్గరికి ఎవడు రాడు. భయపడి దూరంగా, లోపల ఉందేమో భయపెట్టేది, బయట ఉందేమో ఆకర్షించేది. సో కాబట్టి ఇది మన జీవిత పరిస్థితి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య పరలోకానికి ఎందుకు వెళ్ళారంటే నన్ను ప్రేమించిన మీరు ఇంకా అధికంగా ప్రేమించండి, నేను తిరిగి వచ్చే వరకు నన్ను ప్రేమించండి. రెండోది ఏంటిది? విశ్వాసం. ఏంటిది ఆ విశ్వాసం? ఆయన వస్తాడు, నన్ను పరలోకానికి. నిరీక్షణ. ఏంటిదా నిరీక్షణ? ఆయన తప్పనిసరిగా వస్తాడు, రాకుండా మాత్రం ఉండడు. కాబట్టి దేవుని బిడ్డలారా, యేసయ్య పరలోకానికి ఎందుకు వెళ్ళాడంటే మనలో ఉన్న ప్రేమ, మనలో ఉన్న విశ్వాసం, మనలో ఉన్న నిరీక్షణని బలపరిచి స్థిరపరచడం కోసం ఆయన పరలోకానికి వెళ్ళాడు. అందుకే ఈ రోజున ఏ పండగ? మోక్షారోహణ పండగ. ఇప్పుడు చెప్పండి, యేసయ్య పరలోకానికి ఎందుకు వెళ్ళాడు? ఒకటి, మనకు స్థలమును సిద్ధం చేయటానికి. రెండవది, మన కొరకు ప్రార్థన చేయటానికి. వెరీ గుడ్. మూడవది, పవిత్రాత్మ దేవుణ్ణి పంపి ఆయన వరాలు మనకు ఇవ్వటానికి. నాలుగవది, దేవుని కుడిపార్శ్వమున కూర్చోవటానికి. ఐదవది కాదుగా, ప్రేమ, నిరీక్షణ, విశ్వాసములో బలముగా స్థిరముగా ఉండటం కోసం ఆయన పరలోకానికి వెళ్ళాడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఆయన కోసం ఎదురు చూడాలి. ఇక చివరిగా నా ప్రశ్న, ఎవరు చెబుతారో చూద్దాం. చాలా జాగ్రత్తగా వినాలి. సమాధానం చెబితే మీరు పరలోకానికి వెళ్ళిపోయినట్టు. సరేనా? సమాధానం చెబితే మీరు పరలోకానికి వెళ్ళిపోయినట్టు. నీకు నీ భర్త అంటే ఇష్టం, నీకు నీ భార్య అంటే ఇష్టం. ఇద్దరు చనిపోయారు. చనిపోయిన తర్వాత పరలోకానికి వెళ్ళిన తర్వాత ఒకరినొకరు చూసుకుంటారా? చూసుకోరా? చూసుకుంటారు. చూసుకోరు. అన్నదమ్ముల సంబంధం అలాగ ఉంటుంది. ఓకే, నేను మరలా అడుగుతున్నా, ఇక్కడ ఒక మనిషి చనిపోతే ఏడుస్తాం. వదిలిపెట్టిపోయావా, వదిలిపెట్టిపోయావా, ఎందుకు వదిలిపెడుతున్నావని ఏడుస్తాం. మంచిదే. ఎందుకు? ఆ వ్యక్తిని మనం అధికంగా ప్రేమించాం కాబట్టి. లాజరు చనిపోతేనే యేసయ్య ఏడ్చారు, తప్పులేదు. అయితే ఇంత ఏడుస్తున్నావు కదా, ఇంత ఏడ్చి నువ్వు ఆయన పరలోకంలో చూస్తావా? ఓకే, దేవుని నమ్ముకుని చూస్తారు, చూడలేరు. ఇద్దరు ఒక చోట ఉంటేనే చూస్తారు. వెరీ గుడ్. సరే,
ఏదేమైనా దేవుడు మీకు మంచి జ్ఞానం ఇచ్చారు, సమాధానం చెప్పారు. ఫస్ట్ చూడండి, ఇద్దరు పరలోకములో ఉంటే ఒకరు చూసుకుంటారు. ఉదాహరణకి అబ్రహాము ముఖం లాజరు చూశాడు, లాజరు మొహం క్లియర్. రెండవది, దివ్య రూప దారినప్పుడు పేతురికి, యాకోబుకి, యోహానికి ఎవరు కనపడ్డారు? యేసయ్యతో పాటు ఇద్దరు వ్యక్తులు కనపడ్డారు, ఏలియా, మోషే. ఏలియా అని అర్థమైందిగా, మోషే అని అర్థమైందిగా. సో నువ్వు పరలోకానికి వెళ్ళిన తర్వాత ఈయన మా ఆయన, ఈయన మా ఆవిడ అని చెప్పుకోవచ్చు. కానీ అక్కడ భార్యాభర్తల బంధం అనేది ఉండదు. ఎందుకు ఉండదంటే మనమందరం ఆత్మస్వరూపులుగా ఉంటాం. నీ పేరు తెలుసు, నీ ఊరు తెలుసు, నీ మొహం గుర్తుపడతారు. కానీ అక్కడ ఏ బంధాలు ఉండవు. ఎందుకంటే ఆత్మకి భార్యాభర్తల బంధాలు ఉండవు, శరీరానికి మాత్రమే భార్యాభర్తల బంధాలు. రెండవది, ఒక చోట ఉంటే చూడరన్నారు కదా, 2 చోట్ల ఉన్నా కూడా చూసుకుంటారు. ధనవంతుడు ఎక్కడున్నాడు? పాతాళంలో ఉన్నారు. లాజరు ఎక్కడున్నాడు? వాడితో చూసుకున్నారా లేదా? మళ్ళీ గొప్ప విషయం తెలుసా, వీళ్ళిద్దరి మధ్యలో దాటలేనంత అగాధం ఉంది. అయినా ఒకళ్ళు రేపు ఎవడు నరకానికి వెళ్తాడో, ఎవడు పరలోకానికి వెళ్తాడో మన కళ్ళతో మనం బాగా చూసుకోవచ్చు. తర్వాత అంటారే, చనిపోయినాక మనం ఏమవుతామో ఎవడికి తెలుసా అంటారు. బిడ్డ, ఈ రోజుతోనే అంతం ఇది. చనిపోయిన తర్వాత కూడా ఓకే, నేను మరిదాస్ ఫాదర్ గారు భక్తిమంతుడు, పరిశుద్ధుడు అనుకున్నారనుకో, నరకానికి వెళ్ళారనుకో, మీరు పరలోకంలో అంటారు అరిసరిసి కేకలేటి వాక్యం చెప్పాడు, ఆడు బతుకు చూడు ఎట్టుందో అని అంటారండి. అర్థమైందా? సో రేపటి రోజున మన బ్రతికేందో మన కళ్ళకి కట్టినట్టుగా కనపడుద్ది. ఇప్పుడు ఎంత కప్పెట్టినా కనపడుద్ది ఆ రోజు. కానీ అప్పుడు కొట్టుకోవటం కుదరదు, చెప్పులెట్టి కొట్టుకోవటం, కర్రలెట్టి కొట్టుకోవటం కుదరదు అనమాట. అర్థమైందా? అక్కడ ఇంటి మీదకి వెళ్ళి తగు అట్టాలు కుదరవు అనమాట. అక్కడ అగ్ని ఆరదు, అదేమో ధనవంతుడికి, ఈయనకేమో నిత్యానందం అనమాట. స్వాములూరు కాదు, నిత్యానంద స్వామి కాదు. నిత్యమైన ఆనందం అంటే పరిపూర్ణ ఆనందం, దేవుడిచ్చే ఆనందం. కాబట్టి దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఆయన మోక్షానికి వెళ్ళింది దానికే. ఆ మోక్షంలోకి వెళ్ళి మనం కూడా ఓ రోజున మోక్షంలో చేరి ఆ దేవుని అనుద్దాం. పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున అందులేచినబడి విశ్వాస ప్రమాణము ప్రకటించుదము. పరలోకమును భూలోకమును అయిన సర్వేశ్వరుని